మ్యాడ్ వన్ చేసినప్పుడు నాకు డాన్స్ ఫస్ట్ టైం అనమాట. దట్స్ మై ఫస్ట్ ఎవర్ డాన్స్, అంటే ప్రాక్టీస్ చేయడమే ఫస్ట్ టైం. సో మీరు ప్రౌడ్ సింగిల్ సాంగ్ చూస్తే నేను కొంచెం అంటే నేనే చేయలేదు సరిగ్గా, నేను చేయకపోవడం వల్ల ఫ్రేమ్ లో ఉంటే పాడు చేస్తున్నారు కాబట్టి పక్కకి తీస్తారు. సో మెల్లగా అలవాటు అయింది. నవ్వుకుంటూ సాంగ్ కానీ కాలేజ్ పాప కానీ అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ హౌ టు పికప్ ది బీట్స్. దీంట్లో వచ్చేసరికి ఆబ్వియస్లీ వీళ్ళిద్దరూ అంత బాగా చేసినప్పుడు వీళ్ళిద్దరిని సాంగ్ లో ఉంచడం కరెక్ట్ గానీ యావరేజ్ డాన్సర్ ఇప్పుడిప్పుడు నేర్చుకున్న డాన్సర్ ని పెట్టి సాంగ్ ని పాడు చేయడం కరెక్ట్ కాదు. కానీ మూవీలో అంతా ఎక్స్ట్రోవర్ట్ కానీ రియల్ గా మీరు ఇంట్రోవర్ట్ అనిపిస్తున్నారు. ఇంట్రోవర్ట్ అంత మాట్లాడాలి. ఇంట్రోవర్ట్ కాదు ఎక్స్ట్రోవర్ట్ కాదండి, అది పోవర్ట్. మీరు ఇంట్రోవర్ట్ కానీ మ్యాథ్స్ స్క్వేర్ తర్వాత కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఎక్కువ మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎక్కువ అంటే అలా ఎక్కువ కాదు, కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అప్పుడే తక్కువ మాట్లాడేవాళ్ళు కదా. ఓపెన్ చేశారండి అండ్ లడ్డు ఎపిసోడ్ అయితే నాన్ స్టాప్ నవ్వుడు, ఎలా నవ్వుతుంది, డైలాగ్స్ కూడా వినిపించట్లేదు. ఆ లడ్డు గురించి చెప్తారా? ముగ్గురు హీరోలు కాదు, నలుగురు హీరోలు అనిపించింది మూవీలో. మావాడు దొరకడు, ఏంటంటే రామమ్మ ప్లీజ్ మమ్మ అందరు అడుగుతున్నారు మమ్మ నీ కోసం అంటుంటే ప్రమోషన్స్ లో మమ్మ నాకు రావాలో ఉంది. ఇప్పుడు లడ్డు మమ్మ ఇస్ ద మోస్ట్ వాంటెడ్ యాక్టర్, మోస్ట్ డిమాండెడ్ యాక్టర్ అని తెలుగు. అవన్నీ గారు ఆన్సర్ ప్రిపేర్ అయ్యాను యాక్చువల్లీ. లడ్డు ఎందుకు తీసుకురావట్లేదు ఆయన షూటింగ్ వెళ్ళడం వల్ల అంటే తిడుతున్నారు కాబట్టి ఆయన ఇంకా జైలు నుంచి తీసుకురాలేదు. లాస్ట్ షాక్ ఇచ్చారు. కానీ ఒక యాటిట్యూడ్ స్టార్ లాగా భలే ఉంది ఆయన యాక్టింగ్ కూడా. విష్ణు గారు యాక్చువల్లీ పాపం అంత చూపించినంత ఫ్రస్ట్రేషన్ స్టార్. అండ్ నాగవంశీ గారు, సో ఆయన ముందు నుంచి మూవీని తన షోల్డర్స్ మీద మోసారు. ఆబ్వియస్లీ చాలా మంచిగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే మ్యాడ్ కి ఎంత అయితే మీకు టికెట్స్ కూడా రిటర్న్ ఇచ్చేస్తారు